Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము అంటే దేవుడు నివసించే చోటని, దేవుని మహిముండే చోటు, దేవుని మందిరమని. దేవుని మందిరంలో మనం గడిపే సమయం వృధాగా పోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. మనము ఆ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. దేవునితో గడిపే సమయానికి మనకి విశేషమైన ఆశీర్వాదం ఉందని. దేవుని మందిరానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా రావాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పరిశుద్ధ స్థలానికి మనం రావాలి. దేవుని మందిరంలో మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దేవుని మందిరంలో మన కన్నీరు సంతోషంగా మార్చబడుతుంది. దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తారు. దేవుని మందిరంలో దేవుని సహాయం మనకు దొరుకుతుంది. మన జీవితాన్ని సుఖవంతంగా సాగించడానికి, మన జీవితంలో గొప్ప వాటిని సాధించడానికి, ఎన్నో పరిస్థితులపైన జయం పొందడానికి దేవుని సహాయం మనకు కావాలి. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఇంకెక్కడా కూడా మనకు సహాయం దొరకదు. కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సమయాన్ని గడిపినప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామని. దేవుని పరిశుద్ధ స్థలంలో మనకి సమాధానం దొరుకుతుంది, మనకు ఆనందం దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకని ఆనందము, ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకని సంతోషము దేవుని దగ్గర మాత్రమే, దేవుని మందిరములో మాత్రమే మనకు దొరుకుతుంది. దేవుడు తన మందిరములో మనల్ని ఓదార్చుతారు, మనల్ని ఆదరిస్తారని. దేవుడు తన మందిరములో, తన పరిశుద్ధ స్థలంలో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు, మనల్ని దర్శిస్తారు, మన హృదయాన్ని కడుగుతారు, మనల్ని నూతన పరుస్తారు. దేవుని మందిరములో బల సౌందర్యములు, ఘనత, ప్రభావములు ఉన్నాయని. దేవుని మందిరములో దేవుడు మనల్ని బలపరుస్తారు. దేవుని మందిరానికి వచ్చేవారిని దేవుడు కనపరుస్తారు. వారికి దేవుడు మంచి పేరును అనుగ్రహిస్తారు. దేవుని మందిరంలో మనకు ఆశీర్వాదం ఉందని. మీరు చేసే పనుల్ని, ప్రయత్నాల్ని, మీ కుటుంబాన్ని, మీకున్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన పరిశుద్ధ స్థలానికి వచ్చేవారిని దేవుడు భద్రపరుస్తారని, తన కాపుదలు ఉంచుతారని. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునితో గడిపే సమయం అతి శ్రేష్టమైందని. ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారం అందించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ఉన్నతమైన స్థలాల్లో, ఉన్నతమైన చోట్ల వారు నిలబెట్టండి. మీ పరిశుద్ధ స్థలంలో మాకు దొరికే ఆశీర్వాదం ఏంటో మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. ప్రభావ మీ పరిశుద్ధ స్థలాన్ని ఆశ్రయించి వారి జీవితంలో ప్రభావ గొప్ప కార్యాలు చేయండి. మీతో సమయం గడిపే వారిని ఆశీర్వదించండి, ఘనపరచండి, మీ సహాయం దయచేయండి, మీ కృపను చూపించండి, స్వస్థపరచండి, కాపుదలు ఇవ్వండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.